హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇది చూడండి, సోషల్ అనమాట. నిన్న సోషల్ ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్. ఆ బిట్స్ అనేది కలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి చాలా బిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఏ ఏరియా నుంచి బిట్ అనేది రావడం అనేది ఒకసారి చూసుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవే బిట్స్ వస్తాయని నేను చెప్పను ఫ్రెండ్స్, కాకపోతే ఆ ఏరియా నుంచి బిట్ అడుగుతున్నాడు, మీకు ఒక ఐడియా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఓకే, చూడండి. సుమేటో అంటే ఏంటి అని అడిగారు. శిలాద్రవం ఏ పొరలో ఉంటుంది అని అడిగాడు. నాకు తెలిసిన వాటి కొన్ని రాశాను ఆన్సర్స్. అవి కూడా కొంచెం కామెంట్ చేయండి, కరెక్ట్ రాంగ్ అనేది. ఇంకా ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చాడో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, శిలాద్రవం అనేది ఏ పొరలో ఉంటుందంటే భూపావరంలో ఉంటుందన్నమాట. రష్యన్ను తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు కారణం ఏంటి అని అడిగారు. నెక్స్ట్, ఖండాల పడమర నైరుతి అంచుల దగ్గర ఉండే వృక్షజాలం ఏంటంటే మధ్యతర వృక్షజాలం అనమాట. ఈ బిట్ కూడా వచ్చిందనమాట, చూసుకోండి. ఈ ఏరియా నుంచి 1997లో క్యోటో ప్రోటోకాల్ సమావేశ ఉద్దేశం ఏంటని అడిగారు. నెక్స్ట్, బీజింగ్ ఒప్పంద కార్యాచరణ దీని గురించి అడిగారు. బీజింగ్ ఒప్పంద కార్యాచరణ ఉంటుంది కదా, దాని గురించి అడిగారు. అంటే దేని గురించి తెలియజేస్తుంది ఈ ఒప్పంద కార్యాచరణ అనేది బిట్ అడగటం జరిగింది. నెక్స్ట్, ధరల ఆధార సూచిక 100 దేనికి సమానం అని అడిగారు. శాసనం అంటే ఏమిటి. నెక్స్ట్, 1989 బాల హక్కుల గురించి అడిగారు. ఈ హక్కుల గురించి ఏదో బిట్ అడిగారు ఫ్రెండ్స్, అది కూడా చూసుకోండి. నెక్స్ట్, ఇండియా ఫలకంపై సవారీ చేసేది ఏ పీఠభూమి అంటే దక్కన్ పీఠభూమి. కొమరం భీం ఏ ప్రాంతం నుండి పోరాడాడు. నైజీరియా నైరుతి భాగంలో ఉన్న తెగ ఏంటి. నెక్స్ట్, అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏది. భూమి అనమాట. అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏదంటే భూమి. వ్యాపార పవనాల గురించి ఒక బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఓరెస్ అంటే పర్వతము. దీన్ని ఓరాలజీ అధ్యయనం అని కూడా అంటారు. పర్వతాలనే ఓరాలజీ అనమాట. పర్వతాలపై చేసే అధ్యయనం ఏదంటే ఓరాలజీ. సో ఇక్కడ ఓరెస్ అంటే పర్వతం. నెక్స్ట్, బక్సర్ యుద్ధం గురించి అడిగాడు, అది చూసుకోండి. రాజ్యాంగ సలహాదారుడు ఎవరు అని అడిగారు. ఆదేశిక సూత్రాలపై ఒక బిట్ రావడం జరిగింది. లింగ నిష్పత్తి గురించి, కాంటూర్ రేఖల గురించి అడిగారు. నెక్స్ట్, కృష్ణా తుంగభద్ర నదుల జన్మస్థానాలు ఏంటని అడిగారు. రామకృష్ణ మఠం స్థాపన ఎప్పుడు అని అడిగారు. పశ్చిమ కనుమలపై ఒక బిట్ రావడం జరిగింది. సాలార్జంగ్ విద్యా సంస్కరణలు ఏవి అని అడిగారు. నెక్స్ట్ చూడండి, 10 డిగ్రీల నుండి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య వీచే పవనాలు ఏంటి అని అడిగారు. నెక్స్ట్, భారత్లో ఫ్రెంచి వారి ప్రధాన స్థావరం ఏంటి అని అడిగారు. యంగ్ ఇటలీ అనే విప్లవ సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగారు. తెలంగాణలోని ఏ జిల్లాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సరిహద్దులను పంచుకుంటాయి అని అడిగారు ఫ్రెండ్స్. చూడండి. నెక్స్ట్, జర్మనీ ఏకీకరణ దీని మీద కూడా ఒక బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా ఏమేమి బిట్స్ వచ్చాయని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.